దేవుణ్ణి నమ్ముకున్నావా? దేవుణ్ణి తెలుసుకున్నావా? చాలామందికి ఈ టైటిల్ చూడగానే ఒక అనుమానం, లేదంటే అర్థం కాని మాటల్లాగా అవి కనబడతాయి. ఎందుకు అంటే, దేవుణ్ణి నమ్ముకున్నావా, దేవుణ్ణి తెలుసుకున్నావా అనేసాం. అదేంటండి, దేవుణ్ణి తెలుసుకోకుండానే అందరూ నమ్మేస్తారా అన్న అనుమానం మీకు వస్తే అది నిజం. దేవుడి గురించి చాలామంది తెలుసుకోకుండానే ఏదో ఎవరో చెప్పారు నమ్ముకోమని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. లేదా వంశపారంపర్యంగా మా వాళ్ళందరూ నమ్ముకున్నారు కనుక నేను నమ్ముకున్నాను అని నమ్ముకునే వాళ్ళు ఉన్నారు. దేవుణ్ణి ఎంతమంది తెలుసుకున్నారు? దేవుణ్ణి తెలుసుకుని నమ్మిన వాళ్ళు ఎంతమంది? మీరు 2 దినాలు, ఈరోజు వచ్చిన వారు రేపు కూడా రావాలి. ఈ 2 దినాలు మనసు పెట్టి నేను బైబిల్లో ఈ సృష్టిని కలిగించిన సృష్టికర్త మన తండ్రి అయిన దేవుడు మన గురించి రాయించిన ఎన్నో వాస్తవాలు మేము ముందు పెడతాను. అవన్నీ విన్న తర్వాత నిజమేనండి, ఇంత బాగా మనం దేవుణ్ణి తెలుసుకోలేకపోయాము, ఇంత బాగా దేవుణ్ణి మనం అర్థం చేసుకోలేకపోయాము. ఆయన రాయించిన బైబిలు మన చేతుల్లో ఉన్న, ఆ చేతుల్లో ఉన్న బైబిలులో వాక్యం ఉన్న, ఆ వాక్యం వెనకాల పరలోకంలో ఉన్న మనల్ని పుట్టించిన దేవుడి మనస్సు ఉందని, ఆ మనసులో ఉన్న భావజాలం, ఆ మనసులో ఉన్న ఆలోచనలు, ఆ మనసులో ఉన్న బాధ, ఆ మనసులో ఉన్న పిల్లల గురించిన ఆవేదన, ఇవన్నీ మనం అర్థం చేసుకోలేకపోయాము. నిజమే, దేవుడి గురించి మనం పూర్తిగా తెలుసుకోలేకపోయాము అన్న ఆలోచన ఈ 2 దినాలు విన్న తర్వాత మీకు వస్తుంది. జాగ్రత్తగా వినాలి. ఈరోజు చాలామంది దేవుణ్ణి నమ్ముకున్నారు. ఎందుకు నమ్ముకున్నారు దేవుడిని? మీరు బాగా ఆలోచిద్దాం. ప్రపంచంలో మీరు ఎవరి దగ్గరికైనా వెళ్ళి దేవుడు ఉన్నాడా అని అడగండి. మ్యాక్సిమం అందరూ ఏమంటారు? దేవుడు ఉన్నాడా అంటే ఏమంటారు చెప్పండి? ఉన్నాడు. దేవుడు ఉన్నాడు. మీరు దేవుడిని నమ్ముకున్నారా అని అడగండి. వెంటనే ఏమంటారు? నమ్ముకున్నాం. బాగా వినండి, బాగా వినాలి. ఇక్కడ ప్రశ్న అడుగుతాను. దేవుడు ఉన్నాడని తెలుసు, ఆ ఉన్న దేవుడు మనం అందరం ఏం చేసాం? నమ్ముకున్నాం. బాగుంది. దేవుడి గురించి ఏం తెలుసుకుని నమ్ముకున్నారు? దేవుడు ఎవరని తెలుసుకుని నమ్ముకున్నారు? దేవుడి గురించి మనిషి ఏం తెలుసుకున్నాడు అంటే, ఫ్యాను అనగానే గాలేస్తుంది, అంతే కదండి. ఫ్యాన్ మనకేమేస్తుంది? గాలేస్తుంది. ఇక లైట్ ఉందనుకోండి, మనకేమిస్తుంది? వెలిగిస్తుంది. బాగా వినాలి నేను చెప్పేవి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళామనుకోండి, ఆయన మనకేం చేస్తాడు? వైద్యం చేస్తాడు, అంతేనా? లాయర్ గారి దగ్గరికి వెళ్ళామనుకోండి, మనకి ఏదైనా కేసు ఉంటే వాదిస్తాడు. జాగ్రత్తగా వినాలి నేను చెప్పేవారిని. బల్బు అనగానే వెలిగిస్తుంది, ఫ్యాను అనగానే గాలిస్తుంది, టీవీ అనగానే మనకు బొమ్మలు చూపిస్తుంది, ఫ్రిడ్జ్ అనగానే మన వస్తువులన్నీ దాంట్లో పెడితే కుళ్ళిపోకుండా భద్రం చేస్తుంది, దాచిపెడుతుంది. ఒక డాక్టర్ గారు అనేసరికి ఇదిగో మనకి ఏదైనా అనారోగ్యం వస్తే వెళ్ళాలి, వైద్యం చేస్తాడు. లాయర్ గారు అనేసరికి మనకి ఏదైనా కేసు వస్తే ఆయన దగ్గరికి వెళ్ళాలి, విడిపిస్తాడు. వీటన్నిటి గురించి కాస్తో కోస్తో మనిషికి అవగాహన ఉంది. డాక్టర్ గారు వైద్యం చేస్తాడు, లాయర్ గారు కేసులు వాదిస్తారు. దేవుడు ఏం చేస్తాడండి? నేను అడుగుతున్నాను, దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు తెలుసా? లాయర్ గారు కూడా కాపాడలేని కేసుల్లో నుంచి దేవుడు మనల్ని ఏం చేస్తాడు? కాపాడుతాడు. ఇంకా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత మందులు ఇస్తానమ్మా తగ్గిపోద్దంటే పర్వాలేదు, డాక్టర్ గారి వల్ల కూడా తగ్గని రోగం వచ్చింది అనుకోండి, అప్పుడు ఒక ఆయన జ్ఞాపకం వస్తాడు. ఎవరు? దేవుడు. మీరు బాగా అర్థం చేసుకోవాలా. అంటే దేవుడు అనగానే మనుషులు ఎవరైనా మా వల్ల ఏదైనా చేయలేము అన్నప్పుడు చేసే ఆయనే దేవుడు, అంతేనా? మానవ జాతి దేవుడి గురించి అర్థం చేసుకున్నది ఇదేనా? ఇంకేమైనా ఉందా మీరు చెప్పాలా? దేవుడు అనగానే రోగం వస్తే బాగు చేస్తాడు,
కష్టం వస్తే కాపాడుతాడు, మేము ప్రయాణం చేస్తున్నప్పుడు మాకు తోడుగా ఉంటాడు. ఇంతేనా దేవుడు అంటే? ఇంతేనండి దేవుడి గురించి? ఇంతేనా దేవుడిని తెలుసుకోవటం? ఇది తెలుసుకుంటే దేవుడి గురించి సరిపోతుందా? ఇది తెలుసుకుంటే దేవుడి గురించి సరిపోద్దా? నేను మిమ్మల్ని అడుగుతున్నాను మళ్ళీ. ఖచ్చితంగా ఆయన కాపాడేవాడే నిన్ను కాపాడాలి. ఖచ్చితంగా ఆయన నిన్ను బాగు చేసేవాడే బాగు చేయాలి. మరి దేవుడు అనగానే కేవలం మన కష్టం వచ్చినప్పుడు కాపాడేవాడు, ఏమండి ఏదైనా వేదన వచ్చినప్పుడు తీర్చేవాడు, ఇంతేనా దేవుడు అంటే? ఎక్కడ వరకేనండి దేవుడి గురించి సమాజం అర్థం చేసుకుని? దేవుడు అనగానే ఇంతే అర్థం చేసుకున్నారు. అదే మా బాధ, వేదన. బైబిల్ చదువుకుంటే చాలా వేదన పుట్టుకొస్తుంది. అయ్యో, ప్రజల గురించి దేవుడు ఇన్ని రాయించాడు కదా, వీళ్ళు ఎందుకు ఆయన అలా అర్థం చేసుకోలేదు? ఆయన మనసు ఎందుకు తెలుసుకోలేదు? ఒక భార్య గురించి భర్త తెలుసుకోలేకపోతే, అర్థం చేసుకోకపోతే ఆ కుటుంబం సరిగా ఉండదు. వాళ్ళిద్దరి మధ్యలో సఖ్యత ఉండదు. పిల్లలు తల్లిదండ్రుల మధ్య సరైన అండర్స్టాండింగ్ లేదనుకోండి, ఒకరినొకరు సరిగా అర్థం చేసుకోలేదనుకోండి, వాళ్ళ మధ్యలో సరైన సఖ్యత ఉండదు, పరిస్థితులు బాగోవు కుటుంబంలో. భర్త భార్యను అర్థం చేసుకోవాలి, భార్య భర్తని అర్థం చేసుకోవాలి. అలాగే భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా వాళ్ళందరిని పుట్టించిన దేవుణ్ణి కూడా ఏం చేయాలి? అర్థం చేసుకోవాలి, తెలుసుకోవాలి. ఈరోజు దేవుడి గురించి తెలుసుకునేంత ఏమండి ఆసక్తి కానీ ఇంట్రెస్ట్ కానీ ఎవరికి ఉంది చెప్పండి? ఆసక్తి ఎవరికి ఉంది ఈరోజు? దేవుడి గురించి తెలుసుకోవాలి మేము. అసలు దేవుడైన ఆయన ఎక్కడుంటాడు? దేవుడైన ఆయన ఎలా ఉంటాడు? అసలు దేవుడు మాకు బైబిల్, ఇంత పెద్ద బైబిల్ రాయించాడు కదా, ఆ బైబిల్ నుండి అసలు మాకు ఏం చెప్తున్నాడు దేవుడు? ఆయన గురించి తెలుసుకోవాలి అని ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి? దేవుని పిల్లలారా, దేవుడు అనగానే నేను ప్రారంభంలో చెప్పినట్టుగా కాపాడేవాడు, కష్టాలు తీర్చేవాడు, ఆశీర్వాదాలు ఇచ్చేవాడు. ఏమండి, ఇక్కడ వరకే దేవుడి గురించి సమాజం అర్థం చేసుకుంది. అది కాదు దేవుడి గురించి. మీరు అర్థం చేసుకోవాల్సినవి, మీరు ఆలోచించవలసినవి, మీరు తెలుసుకోవాల్సినవి దేవుడు ఇంకా చాలా విషయాలు రాశాడు. ఈ 2 దినాలు కొన్ని చెప్పగలుగుతాం, మీకు అన్ని చెప్పలేం. ఈ 2 దినాల్లో మొదట ఈరోజు ఒక గంట సేపు, రేపు 1 గంట సేపే మాట్లాడుకుంటాం మనం ఆయన గురించి. ఈ గంట, ఈరోజు 1 గంట, రేపు గంటలో మీకు ఆయన గురించి అందేది చాలా తక్కువ. ఆయన గురించి చాలా తెలుసుకోవాలి మనం. నేను చెప్పిన మాట కాదు, ఆయనే అన్నాడు, నా గురించి మీకు బాగా అర్థం కావాలి అంటే మీరు బాగా నన్ను స్టడీ చేయాలి, పరిశీలించాలి నన్ను అన్నాడు. ఇర్మియా గ్రంథం చూద్దాం బైబిల్లో. మొదట ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనం చూద్దాం బైబిల్లో. కాబట్టి అందరు జాగ్రత్తగా ఈ వచనం తీసుకోండి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 24వ వచనం. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలననగా, ఏమంటే అతిశయించేవాళ్ళట. నేను ఏదైనా సాధించాను, నేను గొప్పవాడినని ఎవరైనా ఉప్పొంగుతుంటే, అతిశయిస్తుంటేనట, భూమి మీద మనం ఏదో డబ్బును బట్టో, మనకున్న ధనాన్ని బట్టో, మనకున్న ఆస్తిని బట్టో, లేదా మన శరీరంలో ఉన్న ఆరోగ్యాన్ని బట్టో, లేదా మన చుట్టూ ఉన్న ప్రజలను బట్టో మనం అతిశయించకూడదు. ఎందుకంటే ఇవన్నీ అశాశ్వతం, ఇవన్నీ శాశ్వతంగా ఉండేవి కాదు. ఇవి మరణం తర్వాత మనతో పాటు వచ్చేవి కావు. ఇవేవి కూడా ఎలాంటిదంటే, మబ్బులు పట్టినప్పుడు మేఘాలు ఎలా ఉంటాయి అలాంటివి. మబ్బు పట్టినప్పుడు మేఘాలు అలా వస్తే చూడడానికి నల్లగా ఉంటుంది. వర్షం కురిసేసింది అనుకోండి, మేఘాలు ఏమైపోతాయి చెప్పండి? తేలిపోతాయి, కనపడవేక మళ్ళా. అలాంటిదే మనకున్న ధనం, అలాంటిదే మనకున్న అందం, అలాంటిదే మనకున్న అధికారం, అలాంటిదే మనకున్న డబ్బు. ఇవేవి కూడా అంటే మనిషికి అలంకారప్రాయంగా నాకు ఉన్నాయి అని చెప్పుకోవడం తప్ప, ఒక భయంకరమైన రోగం వస్తే ఆ రోగాన్ని ఇవేవి తీయలేవు. లేదా నీకు మరణం వస్తే ఆ మరణాన్ని ఈ డబ్బు కానీ, ఈ బంగారం కానీ, ఈ పొలం కానీ, నీ చుట్టూ ఉన్న మనుషులు కానీ, వీళ్ళెవ్వరూ నీ ప్రాణాన్ని కాపాడలేరు, నీ మరణాన్ని ఆపలేరు. వాటిని బట్టి మనిషి అతిశయించకూడదు. వాటి వల్ల ఉన్నాయని చెప్పుకోవడానికి తప్ప పెద్దగా జీవితానికి ఏమీ ఉపయోగం ఉండదు. బాగా ఆలోచించిన వాళ్ళకి ఇది అర్థమవుతుంది. ఇప్పుడు చెప్తాడు చూడండి, దేవుడు అతిశయించేవాడు ఎవడైనా భూమి మీద ఉన్నాడా? అతిశయించేవాడు దేనిని బట్టి అతిశయించాలి అంటే, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే. ఆ మాట చూసారా? నన్ను పరిశీలనగా తెలుసుకోండి అన్నాడండి దేవుడు.
నన్ను పరిశీలనగా తెలుసుకోండి. నా గురించి మీరు పరిశోధన చేస్తేనే కానీ నేను అర్థం కాను. నన్ను పరిశీలనగా పరిశోధిస్తేనే కానీ నేను అర్థం కాను. ఎందుకన్నాడు తెలుసా ఈ మాట? ఎందుకన్నాడు తెలుసా? నన్ను పరిశీలిస్తేనే కానీ నేను అర్థం కాను అని ఎందుకన్నాడు అంటే, దేవుడు అని ఆయన మన కళ్ళ ముందు లేడండి. ఉన్నాడా ఇప్పుడు? లేడు. పరమందు ఉన్నాడు, పరలోకంలో ఉన్నాడు. మనిషి పరిస్థితి ఏంటంటే కళ్ళ ముందున్న వాటినే సరిగా అర్థం చేసుకోలేడు. కళ్ళ ముందున్న వాటి గురించి సరిగ్గా తెలియదు ఇప్పటికీ. మీకు అర్థం కావడానికి ఉదాహరణ చెప్తాను. మీ అందరింట్లో ఫ్యాన్ ఉందా? ఫ్యాన్ ఉందా? ఉంది. ఫ్యాన్ లోపల ఏముందో ఎవరైనా చెప్పండి. మాట్లాడినమ్మా. ఫ్యాన్ లోపల ఏముంటాయో మీకు తెలుసా? మాకెందుకంటే పైన ఉంటుంది, స్విచ్ చేస్తే తిరుగుతుంది. తిరగకపోతే పీకేసి వాడికి ఇస్తాం. ఎవరికి? ఇంటికి వస్తారు కదండి సామాన్లు, సెకండ్ హ్యాండ్ సామాన్లు కొనుక్కునే వాళ్ళు. తిరిగితే తిప్పుకుంటాం, తిరగకపోతే అమ్మేస్తాం. అంతే. ఫ్యాన్ లోపల ఏముందో మనకేమన్నా తెలుసా? తెలీదండి. ఫ్రిడ్జ్ లోపల ఏముంటుంది మనకేమన్నా తెలుసా? తెలీదు. టీవీ చూస్తున్నప్పుడు మనం ఇలా చూస్తాం. టీవీ ఆగిపోయింది అనుకోండి, ఎక్కడ పట్టుకెళ్తాం? మెకానిక్ దగ్గర పట్టుకెళ్తాం. మనమేమో ముందు చూస్తాం. రిపేర్ చేసే ఆయన ముందు చూడ్డు, వెనక చూస్తాడు. ఎందుకు? టీవీ వెనక ఉంది. ఆ వెనకాల ఏ వైర్ కాలిపోయింది, ఏ కాయిల్ కాలిపోయింది, ఏమండి లోపల రకరకాల వైర్లు, ఫిల్మెంట్లు, కాయిల్స్, ఏమండి బోర్డులు, కరెంట్ బోర్డులు, చాలా పెద్ద సిస్టమ్ ఉంటుంది. అది అందులో ఏముందో మనకి తెలియదు, అది ఎలా పనిచేస్తుందో కూడా మనకి తెలీదు. రిమోట్ ఆన్ చేయాలా, వస్తే చూడాలి, రాకపోతే మెకానిక్కి పంపించాలి. అంటే మన కళ్ళ ముందున్న వస్తువుల గురించే మనకేం తెలీదు. తెలుసు అంటారా? తెలీదు. మన కళ్ళ ముందున్న వస్తువుల గురించి మనకు పూర్తిగా తెలియనప్పుడు కనబడని పరలోకంలో ఉన్న దేవుడి గురించి అన్నీ తెలిసిపోయాయా? మీరు చెప్పండి. ఇప్పుడు తెలిసిపోయా? తెలీదు. పోనీ ఇది మీకు అర్థం కాదు. ఇంకోటి చెప్తాను ఉదాహరణ. మన తెలంగాణకి ముఖ్యమంత్రి గారు ఎవరు చెప్పండి? రేవంత్ రెడ్డి గారు. వెరీ గుడ్. రేవంత్ రెడ్డి గారు నాకు తెలుసు అన్న వాళ్ళు చేయొద్దండి. తెలుసా తెలీదా? తెలుసా అమ్మ? ఏదో ఒకటి చెప్పండి. తెలుసా తెలీదా? తెలుసా తెలీదా? తెలుసు. తెలియని వాళ్ళు ఎవరున్నారు? రోజు టీవీలో ఆయన కనబడుతాడు కదండి. అందరికీ రేవంత్ రెడ్డి గారు తెలుసు. నేను ప్రశ్న అడుగుతాను. రేవంత్ రెడ్డి గారికి ఏ ఫుడ్ అంటే ఇష్టం? ఏది బాగా ఇష్టంగా తింటాడు చెప్పండి? తెలుసా తెలీదా? తెలీదు. ఏ కలర్ అంటే ఇష్టం? తెలీదు. ఆయనకున్న పిల్లల్లో ఎవరంటే బాగా ఇష్టం? తెలుసా? తెలీదు. సెలవు వచ్చినప్పుడు ఏ ఊరికి వెళ్తాడు? తెలుసా? తెలీదు. టీ తాగుతాడా, కాఫీ తాగుతాడా? తెలుసా తెలీదా? తెలీదు. ఇందాక ఏమన్నారు మీకు తెలుసా అంటే? ఏమన్నారు ఇందాక? మీకు ఏం తెలుసు అంటే ఆయన మనకి ముఖ్యమంత్రి, అది తెలుసు అంతే. అలాగే ఇది మీకు అర్థమైతే దేవుడు అనేనా ఒక ఆయన ఉన్నాడు అంతే. మరి ఆయన ఏం చేస్తాడు? ఆయన నన్నెందుకు పుట్టించాడు? నాకు ఈ జీవితం ఎందుకు ఇచ్చాడు? ఈ సృష్టి అంతా ఆయన ఎలా నడిపిస్తున్నాడు? ఇవన్నీ నాకు ఎందుకు? దేవుడు అని ఆయన ఉన్నాడట. నాకు కష్టం వస్తే ఆయన దగ్గరికి ఏం చేయాలట? ప్రార్థనకి వెళ్ళాలట. నా కష్టాన్ని తీస్తాడట. అంతేనండి దేవుడిని తెలుసుకోవటం. ముఖ్యమంత్రి నాకు తెలుసు అన్న మాటలో ఎంతైతే వాస్తవం లేదో, దేవుడు నాకు తెలుసు అన్న మాటలో కూడా మనుషుల్లో అంతే వాస్తవం లేదు. ఆయన గురించి ఏమీ తెలియదండి మనుషులకి, ఏమీ తెలీదు. దేవుడు అనగానే కష్టం వస్తే కాపాడేవాడు, దట్స్ ఇట్. ప్రపంచంలో మీరు దేవుణ్ణి ఏ రూపంలో వాళ్ళు కొలుస్తున్నా మనుషులకు అర్థమైంది ఇదే. దేవుడు అనగానే కాపాడేవాడు, అంతే, ఇంకేం తెలియదండి. ఇంతేనా దేవుణ్ణి తెలుసుకోవటం? అందుకే ఇందా మీరు చదివించిన మాట ఏమన్నాడు అక్కడైనా? యెహోవాను నేనే అని భూమి మీద మనుషులకు కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి వాడు ఏం చేయాలట? అతిశయించాలి. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు అని ఉంటుంది అక్కడ. చదువుకోండి మీరు. అంటే దేవుడు ఏ విషయంలో ఆనందపడతాడు అంటే, భూమి మీద ఉన్న మనుషులు ఎలా బ్రతుకుతున్నారు, భూమి మీద ఉన్న మనుషులకి జీవితం ఎవరిచ్చారు, భూమి మీద ఉన్న మనుషులకి దేహాలు ఎవరు కడుతున్నారు, నీతి న్యాయాలు భూమి మీద ఎవరు జరిగిస్తున్నారు, భూమి మీద ఉన్న మనుషుల ఎట్లా ఎవరు కృప చూపిస్తున్నారు, దయ చూపిస్తున్నారు, జాలి చూపిస్తున్నారు, ఎవరు కృప చూపించడం వలన భూమి మీద మనుషులు 60-70 ఏళ్ళు క్షేమంగా బ్రతుకుతున్నారు. ఇవన్నీనట
ఇవన్నీ జరిగించే దేవుడు ఒక ఆయన ఉన్నాడు అని, ఆయన ఎవరో అని ఆయనను మనుషులు ఏం చేయాలట? పరిశీలనగా తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ మాట దగ్గర ఆగుదాం. రేపు మరలా ఇదే మాట ప్రారంభిస్తాను నేను. ఇక్కడ ఆగుదాం. దేవుణ్ణి మనం ఏం చేయాలట? పరిశీలనగా తెలుసుకోవాలి. చాలామంది ఆడపిల్లలు ఉన్నారు కదా, ఆడబిడ్డలు ఉన్నారు. మీకు మాట్లాడుతాను. వివాహం అయిన కొత్తలో మీరు అత్తమ్మల ఇంటికి వచ్చారు కదా, అత్తమ్మ ఇంటికి వచ్చారు కదా, అత్తల ఇంటికి వచ్చారు కదా. అత్తమ్మ ఇంటికి వచ్చిన డే 1 ఇంట్లో వాళ్ళందరూ మీకు తెలిసిపోయారా? అత్తమ్మ ఎలాంటిదో తెలిసిందా? అత్తమ్మకి ఏ కూర ఇష్టమో తెలుసా? ఉప్పు ఎక్కువ తింటుందా తక్కువ తింటుందో తెలుసా? మామయ్య ఏ కూరలు ఇష్టంగా తింటాడో తెలుసా? తెలీదు. ఇంట్లో ఉన్న వాళ్ళ గురించి ఏమైనా తెలుసండి? ఫస్ట్ కోడలు అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఆ కోడలకి ఇంట్లో వాళ్ళ గురించి ఏమైనా తెలుసా? తెలీదు. కేవలం వివాహం చేశారు, భర్త చేయి పెట్టుకుని వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత రెండో రోజో మూడో రోజో ముందు 3-4 రోజులు అత్తమ్మ వండుతుంది. కొత్త కోడలు కదా, పొయ్యి దగ్గరికి రానివ్వదు. ఇంకా 4వ రోజు అంటదమ్మా, కోడలా పో, ఎక్కడికి, వంట దగ్గరికి పో అన్నది. ఈవిడ వాళ్ళ అమ్మగారింటి దగ్గర అలవాటు వేసినట్టుగా ఉప్పు కాస్త ఎక్కువ వేసింది. కూర తినేటప్పుడు అత్తమ్మ ఏముంటుంది చెప్పండి? మీ ఇంటి దగ్గర ఉన్నట్టుగా ఇక్కడ వండడానికి కుదరదు. మేము ఉప్పు చాలా తక్కువ తింటాం, తెలుసుకో. మేము ఉప్పు చాలా తక్కువ తింటాం, రేపు నుంచి నువ్వు ఉప్పు తక్కువ వేయాల అంటే వచ్చిన 4-5 రోజులకు కానీ అత్తమ్మ ఉప్పు తక్కువ తింటుందో ఎక్కువ తింటుందో తెలీదు కదండి. అలాగండి మనుషులందరూ అర్థం కావడానికి, భర్త మనసు అర్థం కావడానికి, ఇంట్లో ఉన్న వాళ్ళ మనసులందరూ అర్థం కావడానికి ఏ కోడలకైనా కనీసం 1 సంవత్సరం పడుతుందండి, తక్కువలో తక్కువ. ఈలోపు కొంతమంది అర్థం చేసుకుంటారు, ఈలోపు కొంచెం గొడవలు వేసుకునే వాళ్ళు ఉంటారు, గొడవలు ఆడుకునే వాళ్ళు ఉంటారు, ఇడిపోయే వాళ్ళు ఉంటారు, ఇంకా రకరకాలు జరుగుతాయి. మొత్తం మీద అవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే ఒకరినొకరు ఏం చేసుకోలేకపోతున్నారు, అక్కడ అర్థం చేసుకోలేకపోతున్నారు, తెలుసుకోలేకపోతున్నారు. ఆవిడేమో ఉప్పు తక్కువ అంటది, మాంగారు వచ్చి అమ్మ ఉప్పు తక్కువ అయింది అంటాడు. ఈవిడికి తక్కువ వేయాలో తెలియదు, ఆయనకి ఎక్కువ వేయాలో తెలీదు. మధ్యలో ఈవిడ కన్ఫ్యూజ్. సర్దుకునే మంచి గుణం ఉన్న కోడలు అనుకోండి, ఎందుకులేండి గొడవ, కొంచెం కూర తీసేసి సప్పుడు కూరేమో అత్తగారికి పెట్టి అందులో కొంచెం ఉప్పేసి మాంగారికి ఇస్తుంది, సెటిల్ అయిపోయింది. అలా కాకుండా ఎన్ని కూరలు అనమంటావు నన్ను అన్నదనుకోండి, గొడవ. చూసారా? సర్దుకోవడంలో ఉంటుంది. అమ్మో ఈయనకి తక్కువ కాలట, ఆయన ఎక్కువ కాల, ఒక కప్పు తీసేసి ఇవి తక్కువ ఉన్నది అందులో కొంచెం ఎక్కువ ఆయనకి ఇచ్చేస్తే అయిపోయింది. చక్కగా సర్దుకుంటే కుటుంబం బాగుంటుంది. కానీ ఇలా అర్థం చేసుకునే వాళ్ళు ఎవరుంటారండి? ప్రతిదానికి యుగోకి వెళ్ళిపోయి గొడవలు పెట్టుకుని నన్ను అలాగంటున్నారు ఇలాగంటున్నారండి కుటుంబాన్ని పాడు చేసుకునే వాళ్ళు తప్ప, కుటుంబాన్ని చక్కగా అయ్యో అత్తయ్య కదండి, మామయ్య కదండి, కుటుంబం కదండి, మేము కుటుంబం కదండి, అరుచుకోకూడదు, గీ పెట్టుకోకూడదు, చక్కగా ఉండాలి అని ఎంతమంది ఆలోచిస్తారు? అంటే ఈ ఉదాహరణ ఎందుకు చెప్పానంటే, నేను కొత్తగా ఒక గృహంలోనికి వచ్చిన కోడలు అర్థం చేసుకోవడానికి టైం పట్టింది. అవునా? టైం పట్టింది. ఏమంటే వాళ్ళతో జర్నీ చేస్తున్నప్పుడు కొన్ని తెలుస్తాయి. మరి పరలోకంలో ఉన్న దేవుడి గురించి, ఎక్కడో పరలోకంలో ఉన్న దేవుడి గురించి భూమి మీద ఉన్న మనుషులకి ఏం అర్థమైంది? ఏం అర్థం కాలేదండి, ఏం అర్థం కాలేదు. ఈరోజు ఆయనలో ఉన్న ఒక గుణాన్ని మీకు పరిచయం చేస్తాను. ఏంటి గుణం అంటే, దేవుడు అనగానే చాలామంది బుర్రలో ఎలా ఊహించుకుని ఉంటారంటే, దేవుడు అనగానే పరలోకంలో హ్యాపీగా కుర్చీ వేసుకుని కూర్చుంటాడు, నేను మోకాళ్ళు వేసి ప్రార్థన చేయగానే చేయలాగెత్తి నాకు దీవెనలు ఇస్తాడు, లేదా నేను ప్రార్థన చేయగానే నాకు ఏదైనా కష్టం ఉందనేసరికి ఆ కష్టాన్ని తీయడానికి ఏమన్నా నాకు తోడుగా ఉంటాడు దేవుడు. ఇదే ఆలోచించారు. ఆయన హ్యాపీగా పరలోకంలో సంతోషంగా ఉన్నాడు, నాకు కష్టం వస్తే తీయడానికి రెడీగా ఉంటాడు, నాకు ఏదైనా ఆశీర్వాదం కావాలంటే చేతులెత్తి ఆశీర్వాదాలు ఇస్తాడు. ఇంతే దేవుడి గురించి సమాజానికి అర్థమైంది. కానీ పరలోకంలో ఉన్న దేవుడి గురించి భూమి మీద ఉన్న మనుషులందరికీ అర్థమయ్యేటట్టుగా చెప్పడానికి 2000 సంవత్సరాల క్రితం ఒక ఆయన వచ్చాడు భూమి మీదకి. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. మనుషులు ఎలాగైతే మానవ రూపాలతో ఉన్నారో వాళ్ళ రూపాలతోనే మనుషుల మధ్యలో ఉండి వాళ్ళు చేస్తున్నవన్నీ గమనించి, అలా కాదు దేవుని పిల్లలుగా బ్రతకటం, ఇలా పరిశుద్ధంగా బ్రతకాలి అని పాప శరీరాకారంతో పుట్టి మానవ రూపమెత్తి మనుషుల మధ్యలోనే జీవించి, అందులోనూ పాపం చేస్తున్న వారి మధ్యలో జీవించి పరిశుద్ధంగా ఎలా బ్రతకాలో మనుషులకు నేర్పించటానికి వచ్చాడు ఆయన. యేసుప్రభు అనగానే చాలామందికి అర్థం కాదు ఇది. అలా వచ్చిన ఆయన ఈ భూమి మీద ఉన్న మనుషులందరినీ పుట్టించిన పరలోకపు తండ్రి ఏం చేస్తున్నాడో ఒక రహస్యాన్ని ప్రపంచానికి చెప్పాడు. ఆయన దేవుడు ఏం చేస్తున్నాడో యేసుప్రభు ఒక రహస్యం చెప్పాడు. నిజంగా చెప్పాలంటే అది మనుషులందరికీ కళ్ళ ముందున్న
గుర్తించలేని రహస్యం అది. ఏంటది అని ఏంటి బైబిల్లో చూద్దాం ఒకసారి. యోహాను సువార్త తీయండి అందరూ. యోహాను సువార్త 5వ అధ్యాయం 17వ వచనం చదువుదాం బైబిల్లో. యోహాను సువార్త 5వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. అయితే యేసు, ఇగో నాకు తండ్రి ఉన్నాడు, ఆయన నాకు తండ్రి, మీకు తండ్రి, మనుషులందరికీ తండ్రి. అయితే యేసు నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నీకు నేను కూడా పని చేస్తున్నాను. అమ్మ జాగ్రత్తగా వినాలి ఈ మాట. అందరు బైబిల్లో ఉందమ్మా? బైబిల్ తెచ్చుకున్నారా ఎవరైనా? మీ బైబిల్లో ఉందా? ఏమన్నా చెప్పండి అక్కడ. నా తండ్రి దేవుడు ఇది వరకు ఏం చేస్తున్నాడు? పని చేయుచున్నాడు. అంటే దేవుడు అని ఆయన ఏం చేస్తాడట? పని చేస్తాడా? ఏమండి ఇది ఎప్పుడైనా విన్నారా మీరు? దేవుడు పని చేస్తాడట. ఉదయం అయిపోగానే మీరు అందరూ ఏం చేస్తారు చెప్పండి? పనికి వెళ్తారు కదా. ఇంట్లో పని చేసుకునే వాళ్ళు ఉంటారు, పొలం పనికి వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు ఉంటారు, వ్యాపారానికి వెళ్ళే వాళ్ళు ఉంటారు, పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయే పని వాళ్ళకుంది. ఎవడు భూమి మీద ఉన్న ఏ మనుషులైనా ఖాళీగా ఉన్నారా? అందరికి ఏముంది? పిల్లలకి చదువులు, పెద్దోళ్ళకేమో పనులు. అందరూ బిజీ బిజీ బిజీ. ఏం చేస్తున్నారు? పనులు. ఇప్పుడు భూమి మీద ఉన్న మనుషులు ఎలా పనిచేస్తుంటా? కాదట. ఇదిగో నా తండ్రి పరమందున్న నా తండ్రి ఇది వరకు అంటే ఎప్పటి నుంచో, ఈ సృష్టి ప్రారంభమైన నాటి నుండి కూడా తండ్రి దేవుడట పని చేస్తున్నాడట. అంటే ఇప్పుడు దేవుడు ఎందులో ఉన్నాడు? ఇప్పుడు పనిలో ఉన్నాడు. దేవుడు పనిలో ఉన్నాడు. దేవుడు పని చేస్తున్నాడట. ఈ మాట వినగానే మీకు ఒక డౌట్ రావాలి, దేవుడు ఏం పని చేస్తున్నాడండి? అంతే కదా. నాకైతే పొలం పనికి వెళ్ళాలి, పొలం ఉంది, 4 ఎకరాలు పంట వేసాను, రోజు వెళ్ళాలి, కలుపు తీసుకోవాలి, మందు కొట్టాలి, ఆ పని ఉంది నాకు. లేదా ఉద్యోగానికి వెళ్ళే వాళ్ళు, ఇదిగో నేను ఆఫీస్కి వెళ్తున్నాను, ఆఫీసులో నాకు ఉద్యోగం ఉంది, అక్కడ నేను ఏదో పని చేయాలి. ఇదిగో పిల్లలు అంటారా, తెల్లవారు లేవాలి, శుభ్రంగా మొహం కడుక్కోవాలి, స్నానం చేయాలి, హోంవర్క్లు రాసుకోవాలి, స్కూల్కి వెళ్ళాలి, వాళ్ళకి పని ఉంది. అందరూ భూమి మీద ఉన్న మనుషులందరూ వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు, బాగానే ఉంది. దేవుడు పని చేయటం ఏంటి? ఎంత బాగుంది చూసారా మాట. నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడట, పని చేస్తున్నాడట. దేవుడు పని చేస్తాడా? ఏం పని చేస్తాడు? ఈ సభలో రైతులు ఎవరైనా ఉన్నారా? రైతులు ఉన్నారా? ఉన్నారు. రైతు ఏం పని చేస్తాడు చెప్పండి? ఏం చేస్తారమ్మా? వ్యవసాయం చేస్తారు. వ్యవసాయం అంటే ఏంటో చెప్పాలా? ఫస్ట్ కానీ చెప్పండి. పొలం దున్నాడు. పొలం దున్నాడు కదా. ఆ దున్నుతున్న పొలం ఎవరిది? ఆ రైతుది. బాగా వినండి, భయపడుతూ మాట్లాడుతున్నారు. ఆ పొలం ఎవరిదమ్మా? దున్నుకుంటున్న రైతుది. ఆయన దగ్గరికి వెళ్ళి పొలం నీకు ఎక్కడదని అడగండి. ఏమంటాడు చెప్పండి? ఆయన నాది అంటాడు. అలా కదండి, మీకు ఎక్కడదని అడగండి. కొనుక్కున్నాను అంటాడు, లేదంటే మా నాన్న నుంచి మా తాతల పిత్రార్జితం, అంటే మా తాతలదండి, మా తాత ఇచ్చాడు, లేదా మా నాన్న ఇచ్చాడు అని చెప్తాడు కదా. ఈ రైతు గారిని అడిగితే ఇగో మా నాన్న ఇచ్చాడు అన్నాడు. వాళ్ళ నాన్నగారు ఆయన దగ్గరికి వెళ్ళి అడగండి, ఆ పొలం నీకు ఎక్కడది అని. ఆయన ఏం చెప్తాడు? మా నాన్న ఇచ్చాడు అని చెప్తాడు. ఒకవేళ తాత బతుకుంటే ఆయన దగ్గరికి వెళ్ళి అడగండి, పొలం ఎక్కడదని అడగండి. అతను ఏం చెప్తాడు? మా నాన్న ఇచ్చాడని చెప్తున్నారు. ఇక్కడ మీరు ఆన్సర్ గమనిస్తున్నారో లేదో, ప్రతి ఒక్కరు నాకు వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇచ్చారు అని చెప్పారు తప్ప నేనే చేసుకున్నాను అన్నారా? ఎవరైనా అన్నారా? అంటారా? మీరు బాగా తెలివిగా ఆలోచించాలా. పొలం ఎక్కడదంటే మా నాన్న ఇచ్చాడు, లేదంటే పలానా రైతు దగ్గర కొనుక్కున్నాను, అంతే. వాళ్ళు ఇచ్చిన పొలాన్ని నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను? వ్యవసాయం చేసుకుంటున్నాను. అంటే ఒకరి నుంచి ఒకరికి మార్చుకుంటున్నారు తప్ప ఎవ్వరు పొలాన్ని చేయలేదు. చేశారా? చేయలేదు. మరి ఇంతకీ ఈ భూమిని, పొలాన్ని చేసింది ఎవరు? ఎవరు చేశారు? ఎవరికి తెలియదండి ఇది. ఇల్లులు కట్టుకోవటం, పొలం ఉంటే పంటలు వేసుకోవటం, ఇంకా ఎక్కువ ఉంటే ఇంకా దాంట్లో మరి రకరకాల ప్రోగ్రామ్స్ చేసుకోవటం భూమిలో తప్ప అసలు ఈ నేల అనేది ఎక్కడిది? నేలని ఇలాగ ఎవరు రెడీ చేశారు?
ఈ నేల వర్షం వస్తే వర్షం నీళ్ళు పీల్చుకోవాలి, తాగాలి అని, ఆ తాగిన నీళ్ళని దాంట్లో దాచుకుని మరలా వర్షాకాలం వచ్చే వరకు బోరేస్తే మళ్ళా నీళ్ళు రైతులకు ఇవ్వాలి అని ఈ నేలకి ఇలాగ ఎవరు డిజైన్ చేసి పెట్టారు? ఈ నేలకి ఇది ఎవరు చెప్పారు? మీరు బాగా ఆలోచించాలా. వర్షాకాలం వచ్చి నీళ్ళన్నీ పడతాయండి, వర్షాలుగా తాగుతుంది నేల, తాగి తాగి ఆ భూగర్భంలో దాచుకుంటుంది ఈ నీళ్ళన్నీ. మనం బోరేయగానే ఆ నీళ్ళే మళ్ళీ మనకి ఇస్తుంది. అంటే నీళ్లను దాచిపెడుతుంది, ఆకాశంలో నుంచి పడే వర్షాన్ని దాచిపెడుతుంది. అలా దాచే శక్తి దానికి ఎక్కడది? అసలు ఈ నేల ఎవరు చేశారు? అసలు ఈ నేల నరులకి ఎవరిచ్చారు? మా తాత మా తాత మా తాత మా తాత అంటారు కానీ కాదండి. ఈ నేలని మనుషులకు ఇవ్వడానికి ఒక ఆయన పనిచేశాడు, ఆయనే దేవుడు. కీర్తనల గ్రంథం తీయండి, మీరు బైబిల్ తీయండి, కీర్తనల గ్రంథం తీయండి. 115వ కీర్తన 16వ వచనం చదువుదాం. కీర్తనల గ్రంథం 115వ కీర్తన 16వ వచనం చదువుదాం. ఆకాశం, పైన ఆకాశం గురించి మాట్లాడుతున్నాడు. పైన ఆకాశము యెహోవా వశం, ఆయన అండర్లో ఉంది. ఏమండి మాట మీరు బాగా ఆలోచిస్తారండి. శాస్త్రవేత్తలకి సహితము మతి తిరిగిపోయే మాట ఇది. ఏంటది అంటే మళ్ళీ చెప్తా, జాగ్రత్తగా వినండి. బైబిల్ అనగానే సృష్టికర్త రాయించాడు గనక ఈ సృష్టిని గురించి చాలా బాగా చెప్తాడు ఆయన, చాలా బాగా చెప్తాడు ఆయన. ఇక్కడ అంటున్నాడు, ఇదిగో ఆకాశములు యెహోవా వశం. అంటే ఆకాశాన్ని నరుడు వశం చేయలేదు దేవుడు. బాగా వినాలి, ఆకాశాన్ని ఎవరు వశం చేయలేదమ్మా? నరుడు వశం చేయలేదు. అందుకే మీరు ఆకాశంలోకి వెళ్తే మనిషి బ్రతకడు. బతుకుతాడా? బ్రతకడు. మొన్న ఒక ఆవిడ వెళ్ళి చిక్కుకుపోయింది, సునీత విలియమ్స్. ఆవిడ ఎన్ని కష్టాలు పడ్డదో ఆకాశంలోంచి మళ్ళీ భూమి మీదకి రావడానికి మీకు తెలియదు కాదు. 9 నెలలు ఉండిపోయింది అక్కడ. శరీరంలో రకరకాల అనారోగ్య సమస్యలు వచ్చేసాయి. అది నా అండర్లో ఉంది. మీరు రాకండి, మీరు ఎక్కడ ఉండాలి? భూమి మీద ఉండండి. ఎందుకంటే ఇప్పుడు తర్వాత మాట చూడండి, ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకు ఇచ్చాడు. అంటే ఇప్పుడు మనకి ఏమిచ్చాడు దేవుడు? భూమిని ఇచ్చాడు. మన కాపురం ఎక్కడ చేయాలి? భూమి మీద. ఏది చేసినా ఎక్కడ చేయాలి? ఇప్పుడు భూమి మీద. పైకి వెళ్తానన్నావు అనుకో, ప్రమాదం నీకు. పైకి వెళ్ళిన ఒక ఆవిడ, ఈవిడైతే వచ్చింది, ముందు ఒక ఆవిడ వెళ్ళింది, ఆవిడ రాలేదు. కల్పన చావలా, చచ్చిపోయింది. పేరు చావలా అని పెట్టుకుంది, చచ్చిపోయింది. పైకి వెళ్ళి చచ్చిపోయింది అండి, కిందకు వచ్చేటప్పుడు పేలిపోయి. ఆకాశంలోకి ఏం పని నీకు? ఆకాశం అంతా యెహోవా వశం. నీకేం కావాలో సిస్టమేటిక్గా సూర్యుని పెట్టి, చంద్రుని పెట్టి, గ్రహాలను పెట్టి, నక్షత్రాలను పెట్టి, నీకు ఏం కావాలో అన్నిటినీ సమకూర్చి ఈ భూమి మీదకి కావలసినవన్నీ ఆకాశంలో పెట్టి దేవుడు తన వశంలో పెట్టుకుని దాన్ని నడిపిస్తున్నాడు. దాంట్లో నీకేం పని? నీకేమిచ్చాడట? ఆయన భూమిని నరులకు ఇచ్చి ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, భూమిని నరులకు ఇచ్చింది ఎవరు? ఇప్పుడు ఈ పొలంలోకి వెళ్ళి ఇందాక అడిగారు కదా మీకు, ఈ పొలం ఎక్కడదయ్యా అంటే ఆయన ఏం చెప్పాడు మనకి? మా తాత ఇచ్చాడు. నిజంగా బైబిల్ తెలుసుకుని అయితే ఏమంటాడు ఆయన? ఈ పొలం ఎక్కడదంటే ఏమనాలి? దేవుడిచ్చాడండి అంటారండి. ఏ మనిషి అయినా దేవుడిచ్చాడు అంటాడా? భూమిని నరులకు దేవుడిచ్చాడట. ఇచ్చేటప్పుడు ఎలాంటిది ఇచ్చాడో తెలుసండి? ఇప్పుడు చెప్తాను రైతుల దగ్గర ఎందుకు ప్రారంభించాను. ఇచ్చేటప్పుడు ఎలాంటిది ఇచ్చాడు అంటే పండే నేల ఇచ్చాడు, పంటలు పండే నేల ఇచ్చాడు. ఈ నేలను చేసి రైతు అనేవాడు పొట్టక మునిపే ఈ నేలకు ఒక మాట చెప్పాడు. ఏమన్నా తెలుసా? నువ్వు విత్తనాలు ఇచ్చు పల చెట్లను నువ్వేం చేయాలి? పుట్టించాలి. ఆ విత్తనం నీలో పడగానే మరలా నువ్వు ఆ విత్తనం నుండి ఏమివ్వాలో తెలుసా? ఫలాలు ఇవ్వాలి, ఫలాలు ఇవ్వాలి. భూమిలో మీరు జామ విత్తనం వేశారనుకోండి, ఏ చెట్టు మొలుస్తుంది? జామ చెట్టు. ఏ కాయలు కాస్తుంది? జామకాయలే. మీరు జామ విత్తనము మామిడి విత్తనము పక్క పక్కన వేసేయండి, రెండు పక్క పక్కన వేసేయండి. భూమిలో పక్క పక్కన వేస్తే రెండు పక్క పక్కన ఇలా చెట్లు మొలుస్తాయి. పక్కనే మొలిచిన చెట్లు జామ చెట్టు, మామిడి చెట్టు మొలిచింది. ఇప్పుడు జామ చెట్టు మళ్ళీ జామకాయలే కాస్తుంది, మామిడి చెట్టు మామిడికాయలు. కన్ఫ్యూజ్ అయిపోయి మామిడి చెట్టు ఏమైనా జామకాయలు కాస్తుందా? ఎందుకు కాయ చెప్పండి? ఆ క్రమం, ఆ సిస్టాన్ని భూమికి పెట్టింది ఎవరు? దేవుడు. నువ్వు ఏ విత్తనం వేస్తే ఆ పంటే పండాలి. మీరు కందులు వేసారనుకోండి, కందులు పండుతాయి. పత్తి వేసారనుకోండి, పత్తి పండుతుంది. చెరుకు వేసారనుకోండి, చెరుకు పండుతుంది. వరేసారనుకోండి, వరి పండుతుంది.
ఇక్కడ ఉన్న విషయం, అసలు విషయం ఏంటి విషయం అంటే, మీరు చదువుకున్న మాట, నా తండ్రి ఇది వరకు ఏం చేస్తున్నాడట? పని. ఏం పని చేస్తున్నాడు చెప్తాను. రైతు పొలానికి వెళ్ళిన తర్వాత పంట పండించడానికి నేను పని చేస్తున్నాను అని అనుకున్నాడు. కాదు, రైతుతో పాటు మరొక ఆయన కష్టపడాలి. ఎవరు? దేవుడు. ఆయన కష్టపడటం ఏంటంటే, మేం కదా పొలం దున్నాము, మేం కదా విత్తనాలు వేసాము, మేం కదా నీళ్లు పెట్టాము అని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు విత్తనం వెయ్యాలి అంటే అక్కడ ముందే ఉండాలి, భూమి ఉండాలి. ఆ భూమిని ముందు కష్టపడి పని చేసింది ఎవరు? దేవుడు. వెరీ గుడ్. ఇప్పుడు నువ్వు అందులో విత్తనం వేసావు కదా, ఆ విత్తనం మొలవాలి అంటే ఏముండాలి? మొట్టమొదటి రైతును అడుగుతున్నాను, విత్తనం మొలవాలంటే ఏముండాలి? నీళ్లు ఉండాలి. నీళ్లు ఎక్కడవని అడుగుతున్నాను నేను. గవర్నమెంట్లు తయారు చేస్తాయా? ముఖ్యమంత్రి గారు తయారు చేస్తారా? మీ పక్కనే సాగర్ డ్యామ్ ఉంది, నిజంగా దాని నిండా నీళ్లే. ఎక్కడవా నీళ్లు? ఎక్కడే చెప్పండి. మీకు డ్యామ్ ఉంది కనుక నీళ్లు పెద్దగా తెలియదు, పొలవమని నీళ్ళు వస్తాయి మీకు. ఒక 4 సంవత్సరాలు వర్షాలు పడలేదనుకోండి, డ్యామ్లో నీళ్ళు ఉంటాయి, ఎండిపోద్ది. అప్పుడు మనిషి ఎవరి వైపు చూడాలి? మళ్ళీ దేవా ఏటి మా డ్యామ్ ఎండిపోయింది. నీళ్ళు ఉన్నప్పుడు జ్ఞాపకం రాడైనా, నీళ్ళు ఎండిపోతే జ్ఞాపకం వస్తాడు. ఇప్పుడు భూమిలో విత్తనం వేస్తే, అమ్మో నా కొడుకు విత్తనం వేశాడు, అది మొలవాలంటే నీళ్లు పొయ్యాలి అని ఆకాశంలో నుండి ఆ విత్తనాల మీద నీళ్లు పోస్తున్నది ఎవరు చెప్పండి? దేవుడు. ఇప్పుడు చెప్పండి, నువ్వు విత్తనం వేసి ఇంట్లోకి వచ్చి పడుకున్నావు రాత్రి, నువ్వు వేసిన విత్తనం మీద నీళ్ళు వేయడానికి ఆయన పనిచేస్తున్నాడు. తండ్రి పనిచేస్తున్నాడా? పనిచేస్తున్నాడు. దేవుడు పనిచేస్తున్నాడా? పనిచేస్తున్నాడు. దేనికి వెయ్యాలి నీళ్లు? ఆ గింజ భూమిలో పడాలి. నువ్వు ఒక గింజ వేస్తావా? ఒక గింజ వేసావు. ఒక గింజ వేసిన తర్వాత మొక్క వచ్చింది. ఆ వచ్చిన మొక్క ఒక్క గింజే కాసింది అనుకోండి, భూమి మీద ఉన్న ఏ రైతైనా వ్యవసాయం చేస్తాడా? మీరు బాగా ఆలోచించాలి. ఒక కందు విత్తనం వేసాడండి, అది మొలిచిన తర్వాత ఒక్క కందే కాసింది. ఒక వరిగింజ వేసాడు, మొలిచిన తర్వాత ఒక్క వరిగింజే కేసింది. ఆకలి తీరుతుందా? ఏ రైతైనా వ్యవసాయం చేస్తాడా? అంటే నువ్వు వేసిన విత్తనానికి నీళ్లు ఆయన పోయాలి, నువ్వు వేసిన విత్తనం మళ్ళా బతకాలంటే సూర్యుడిని ఆయన నడిపించాలి, నువ్వు వేసిన విత్తనంలో ఆహారం పుట్టాలంటే పిల్లడికి తెలుసు కిరణజన్య సంయోగక క్రియ అని ఉంటుంది. అంటే ఈ మొక్క పైనున్న సూర్యకిరణాలు ఈ రెండు కలిస్తేనే మొక్కలో ఏం పుడుతుంది అంటే ఆహారం పుడుతుంది. బాగా వినండి. నువ్వు మొక్కేసావు, జస్ట్ విత్తనం వేసావు, దానికి మొక్కిచ్చింది దేవుడు, దానికి నీళ్ళేసిన దేవుడు, దాంట్లో ఆహారం పుట్టించింది దేవుడు. నువ్వు ఒక గింజ వేస్తే దాన్ని 100 గింజలుగా దాన్ని ఆశీర్వదించింది దేవుడు. దేవుడు అని ఆయన ఇంత కష్టపడితే నీ కడుపు నిండుతుంది. కానీ కడుపు నింపుతున్నది ఎవరని చెప్పింది లోకం? ఎవరు దింపుతున్నారట? అన్నదాత సుఖీభవ. ఎవరు అన్నదాత? రైతే. క్రెడిట్ అంతా ఈయనకి ఇచ్చేసారు చూడండి. అసలు రైతు ఎవరు? దాన్ని ఆశీర్వదించి గింజలుగా అభివృద్ధి చేసింది ఎవరు? దేవుడండి. ఆయన ఎవరైనా జ్ఞాపకం చేసుకుంటారా? అంటే నువ్వు పంట వేస్తే నువ్వు ఒక్కడవే పని చేస్తున్నావు అనుకుంటున్నావు. చాలామంది మధ్యకాలంలో అంటున్నారండి, ఏమండి మరి పంటల్లో పనిచేయడానికి కూలోళ్ళ రేటు పెరిగిపోయిందండి, కూలి వాళ్ళు పని ఎక్కువైపోతుందండి, కూలోళ్ళకి జీతాలు ఇవ్వలేకపోతున్నామండి, వీళ్ళు పని ఎక్కువైపోయిందని అంటున్నారు. అంటే రైతు ఏమనుకోండి అంటే, నేను కష్టపడుతున్నాను, నాతో పాటు ఎవరు కష్టపడుతున్నారు? కూలీలు కష్టపడుతున్నారు, వీళ్ళు మాత్రమే అనుకున్నారు. కాదట. ఈ పంట పండాలి అంటే మరొక ఆయన కష్టపడాలి. ఆయనే పరమందున్న నీ తండ్రి. ఆయన కష్టపడితేనే నీ కడుపు నిండుతుంది. ఆయన కష్టపడి మేఘాలలో నీళ్లు నింపి ఆ మేఘాలను మీ అచ్చంపేట మీదకి తెస్తేనే మీ అచ్చంపేట మీద నీళ్లు పడతాయి, నీ కడుపు నిండుతుంది. నువ్వు స్నానాలు చేస్తావు, నీ ఇంటికి అవసరమైన నీళ్లు, నువ్వు త్రాగడానికి అవసరమైన నీళ్లు, నీకు సర్వ పనులకు అవసరమైన నీళ్ళన్నీ కూడా ఆయన కష్టపడి సముద్రంలో ఉన్న నీటిని అంతా వేడి చేసి ఆవిరికి ఎక్కచేసి ఆ నీళ్ళన్నీ మేఘాలలో నింపి, ఎక్కడో సముద్రం దగ్గర ఆ నీళ్ళన్నీ మేఘాలలో నింపి ఆ ఋతుపవనాలు జూన్ నెలలోకి అలాగ నిండుకున్న మేఘాలన్నీ అలాగ వచ్చేస్తాయని మన రాష్ట్రం మీదకి, మన గ్రామాల మీదకి అలాగ వస్తే ఆ నీళ్ళన్నీ నీ దగ్గర పడితే అప్పుడు మనం బ్రతుకుతున్నాం. అంటే మనల్ని బ్రతికించడానికి దేవుడు కంటిన్యూస్గా ఏం చేస్తున్నాడు చెప్పండి? పని చేస్తున్నాడు. భూమి పగలు రాత్రి ఏర్పడాలంటే భూమి ఏం చేయాలో తెలుసా? తిరగాలి. ఎవరు తిప్పుతున్నారు దీన్ని? దేవుడు తిప్పాలి. పొద్దున్నే వచ్చే సూర్యుడు బగబగ మండుతున్నాడు, ఎవరు మండించాలి దాన్ని?
సూర్యుడు మండుతున్నాడు అంటే దేవుడు మండించాలి. అంటే నా తండ్రి ఇది వరకు ఏం చేస్తున్నాడు చెప్పండి. ఇప్పుడు ఆయన పని చేస్తే మనం బ్రతుకుతాం, ఆయన పని మానేస్తే మీరు ఒక క్షణం ఆలోచించండి. ఇంట్లో యజమానుడు పనికి వెళ్ళలేదు అనుకోండి, కుటుంబంలో ఏమొస్తుంది? కరువు వస్తుంది, డబ్బులు ఉండవు, తినడానికి తిండి ఉండదు. యజమాని పనికి వెళ్ళకపోతే మరి అందరికీ యజమాని తండ్రి అయిన దేవుడు పని చేయలేదు అనుకోండి, మనకి గాలి ఉండదు, నీరుండదు, భూమి సృష్టి సక్రమంగా పనిచేయదు, విత్తనాలు పండవు, భూమి మీద ఉన్న నరులందరూ కూడా మరలా ధూళిగా మారిపోతారండి, చచ్చిపోతారండి, కరువు వచ్చి అల్లాడిపోతారండి పరలోకంలో ఉన్న తండ్రి సృష్టికర్త పని చేయకపోతే. చాలామందికి తెలీదు. ఎంత బాగా చెప్తాడు చూసారు యేసుప్రభు. మళ్ళీ చదువుతారు ఆ మాట, మీరు చదువుకున్న మాట, యోహాను సువార్త 5వ అధ్యాయం 17వ వచనం మళ్ళీ చదవండి. ఇందా మీరు చదువుకున్న మాట, యోహాను సువార్త 5వ అధ్యాయము 17వ వచనం. అయితే యేసు, నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నానని వారికి ఉత్తరం ఇచ్చాను. నా తండ్రి ఇది వరకు ఏం చేస్తున్నాడట? పని చేస్తున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడమ్మా? పని చేస్తున్నాడు. ఎవరి కోసం పని చేస్తున్నాడు? ఆయన పని ఎవరి కోసం? మన కోసం. ఆయన మన కోసం పని చేస్తాడు. తిరిగి మనుషులు దేవుడి కోసం ఏమైనా పని చేస్తారా? కేవలం అవసరాలకు అర్జీలు మాత్రమే పెడతారా? మీరు మీరు ఏమండి, మీరు బాగా ఆలోచించండి. మాకు కష్టం వచ్చింది దేవా అంటావు తప్ప ఆయన నీ కోసం పని చేస్తున్నాడు. నువ్వు తిరిగి ఆయన కోసం ఏం పని చేస్తావు? ఎవరైనా చేస్తారండి? ఏమండి, 2 దినాలు ఇక్కడ సభలు పెట్టిన పిల్లలు చూడండి, వాళ్ళు హైదరాబాద్లో ఉద్యోగాలు వదిలేసుకున్నారు, వాళ్ళ కుటుంబాలను వదిలేసుకున్నారు, వాళ్ళ పనులు వదిలేసుకున్నారు, వాళ్ళ పిల్లల్ని వదిలేశారు, కొంతమంది ఫ్యామిలీస్ని వదిలేశారు, వచ్చేసి ఇక్కడ ఏమండి ఉదయం నుంచి ఎండలో పడి పని చేస్తున్నారు. ఎందుకు పని చేయలేదు? వాళ్ళకి ఏం ప్రయోజనం? డబ్బులు సంపాదించడం కోసమో లేదంటే దీనివల్ల ఏదో వాళ్ళు స్వప్రయోజనం సంపాదించుకోవడం కోసం చేయట్లేదు. వాళ్ళకు ఒక విషయం అర్థమైంది, దేవుని అర్థం చేసుకున్నారు. ఏంటంటే నా తండ్రి ఇదివరకు నా కొరకు ఏం చేస్తున్నాడు? పని చేస్తున్నాడు. ఆయన కష్టపడుతున్నాడు. ఆయన కోసం తిరిగి మేమేం చేయాలి? కష్టపడాలి. ఆయన మాటలు చెప్పాలి. ఆయన కష్టం ప్రజలకు అర్థమయ్యేటట్టుగా చెప్పాలి. దేవుడు అనగానండి, ఆయన లేకపోతేనండి, దేవుడు లేకపోతే మనిషి బ్రతకలేడండి. అలాంటి దేవుడు పని చేస్తున్నాడు ఈ మనుషులందరినీ బ్రతికించడానికి, మనుషులకు అవసరమైన సకల వసతులు సమకూర్చడానికి తండ్రి, పరమందున్న తండ్రి నరుల కోసం కష్టపడుతూ ఉన్నాడు. అలా కష్టపడుతున్న తండ్రి మనసు భూమి మీద ఉన్న మనుషులు ఎంతమంది అర్థం చేసుకున్నారు? నా తండ్రి నా కొరకు పని చేస్తున్నాడు, నేను ఆయన సువార్త నిమిత్తం పని చేయాలి, నేను ఆయన కొరకు ఏదో ఒక పనిని పెట్టుకోవాలి అని ఆయన గురించి ఆలోచించిన వాళ్ళు చాలా తక్కువ. బైబిల్లో దేవుడు ఒక మాట రాస్తాడు, అపోస్తలుల కార్యాలు మీరు తీయండి. ఆయన పడుతున్న కష్టం గురించి మాట్లాడుతూ, నేను సాక్ష్యంగా నా కష్టాన్ని మీ కళ్ళ ముందు పెట్టినా మీరు గుర్తించటం లేదు అన్నట్టుగా బాధపడుతున్నాడు దేవుడు. అపోస్తలుల కార్యాలు 14వ అధ్యాయం 10వ వచనం చూద్దాం బైబిల్లో. అపోస్తలుల కార్యాలు 14వ అధ్యాయము 10వ వచనం, క్షమించండి 17వ వచనం. 17వ వచనం. అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును, ఆయన చేస్తున్న పనులేంటో చెప్తున్నాడు ఇక్కడ. దేవుడు అనే ఆయన భూమి మీద ఉన్న తన పిల్లల కోసం ఏం పని చేస్తున్నాడంటే, ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయుచు ఆహారమును అనుగ్రహించుచు. చూసారా, భూమి మీద ఉన్న మనుషులకు ఆహారం పెడుతున్నది ఎవరట? దేవుడండి. దేవుడు పెట్టాలి ఆహారం. నువ్వు విత్తనం వేసి వచ్చేసావు లోపలికి, ఆ విత్తనం భూమిలో పడాలి, ఆ విత్తనం భూమిలో చచ్చిపోవాలి, ఆ చచ్చిపోయిన ఆ విత్తనంలో నుండి మొక్క మొలవాలి, ఆ మొలిచిన మొక్కకు ఆహారం పండాలి. అది పండాలి అంటే ఈ ప్రకృతిలో చాలా పెద్ద పెద్ద పనులు జరగాలి. అదంతానండి మనుషులకి ఏం తెలియదండి, రైతుకి ఏం తెలియదండి. వేస్తాడు పాపం, ఒళ్ళొంచి భూమిని దున్ని కష్టపడి చెమటోడ్చి ఈ మండు టెండల్లో విత్తనాలు వేసి దాన్ని కాపాడుకుంటాడు తప్ప ఆ పండించే ప్రక్రియ ఏమి తెలీదు. మీకు అర్థం కావాలంటే ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మనుషుల దగ్గరికి వెళ్ళి ఒక చంటిబిడ్డను నిలబెట్టి, ఒరే నాన్న మీరు ఎవరికి అన్నారు అని అడిగారు అనుకోండి, వాళ్ళు ఎవరి పేరు చెప్తారు చెప్పండి? నిన్ను ఎవరు పుట్టించారు, నేను ఎవరికి అన్నారంటే ఎవరి పేరు చెప్తారు? మా అమ్మ, మా నాన్న. వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళి, అమ్మ ఈ బిడ్డను నువ్వే కన్నావా అంటే ఆ తల్లి ఏమంటది? అవును బాబు నేనే కన్నాను అంటది. నేను ప్రశ్న అడుగుతున్నాను, ఆవిడ బిడ్డను పుట్టించిందా? ఆవిడ బిడ్డను 9 నెలలు తల్లి గర్భంలో మోసిందా? మోసింది. ఆ మోసిన తల్లి గర్భం గొప్పదే, ఆవిడ త్యాగం గొప్పదే. కానీ
ఆ తల్లి గర్భంలో ఆ బిడ్డను 9 నెలలు తయారు చేసింది ఎవరు? చూసారా? తయారు చేసిన ఆయన మరుగున పడ్డాడు. 9 నెలలే బిడ్డ ఎందుకు ఉంటాడు తల్లి గర్భంలో అంటే, ఆ 9 నెలలు వాడికి ఒక్కొక్క అవయవం దేవుడు నిర్మించాలి. 9 నెలలు బిడ్డ తయారవ్వాలి, వాడు భూమి మీదకి రావాలి. పంట పండాలి అంటే కొన్ని పంటకు 3 నెలలు పడుతుంది, కొన్ని పంటకు 4 నెలలు పడుతుంది, కొన్ని పంటలకు 6 నెలలు పడుతుంది. ఎందుకు పడుతుంది టైం అంటే, పంట పండాలి, పంట తయారవ్వాలి. తయారు చేస్తున్నది ఎవరు? ఏమంటే ఏ రైతు అయినా నేనే పండిస్తున్నానన్న రైతు దగ్గరికి వెళ్ళి, నువ్వు ఈరోజు టమాటా మొక్కలు వేసి రేపు టమాటాకాయలు తెప్పమానండి, దిగుతాయా? ఈరోజు బీరెత్తనాలు వేసి రేపు బీరకాయలు కొయ్యమనండి, కోస్తాడా? కొయ్యడు. ఎందుకు కొయ్యడు? 3 నెలలు టైం కావాలి. నేను ఆ గింజకి మొక్క చేయాలనైనా, మొక్క వచ్చిన తర్వాత దాని నుంచి పిందులు రావాలనైనా, పువ్వులు రావాలనైనా, ఆ పువ్వులు మళ్ళీ పిందులుగా మారాలి, పిందులు కాయలుగా మారాలి. ఇదంతా జరగడానికి నాకు టైం పడుతుంది. నేను చేయాలి, అది నా పని. అది దేవుడు అంటున్నాడు, దేవుడు రాస్తున్నాడు బైబిల్లో. ఎంత పని చేస్తున్నాడండి భూమి మీద ఉన్న మనుషుల కోసం దేవుడు. ఎంత బాగా మాట్లాడుతున్నాడు. 17వ వచనం మళ్ళా చదువుతాను. ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయుచు ఆహారమును అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు. ఆహారం తిన్నప్పుడు మన హృదయం ఎలా ఉంటుందండి? ఎవడు మంచి భోజనం చేసినప్పుడు మనకి ఎలా ఉంటుంది చెప్పండి? ఆదివారం రోజు ఏ భోజనం చేస్తారు చెప్పండి మీరు అందరూ? చికెన్ తింటారు కదా. చికెన్ తింటున్నప్పుడు అన్నం కలుపుకొని చికెన్ తింటున్నప్పుడు ఎవడు 2 నిమిషాలు కొంతమంది అలా కలుపుకుంటున్నప్పుడే నోట్లోంచి అలా కారిపోతూ ఉంటుంది. ఏంటి? లాలాజలం, నీళ్లు. అంటే రుచి, అమ్మో మంచి రుచి కలిగిన ఫుడ్. ఎవడు దాన్ని చూడు అలా కలుపుకొని నోట్లో అలా చికెన్ బిర్యానీ పెట్టుకోనగానే ఎలాగుంది? బా, ఏవైనా చికెన్ బిర్యానీ అండి. మటన్ తినేవాళ్ళు చూడండి, మటన్ అండి. దీని ముందు ఏదైనా ఏమంటే పని చేయదండి. ఎంత ఆనందపడతారండి కొంతమంది ఫుడ్ తింటున్నప్పుడు. వాళ్ళ ఫేస్ని చూడాలండి, పట్టరానే ఆనందం వస్తుందండి హృదయంలో. అంత ఉల్లాసంగా నువ్వు ఆహారం తింటున్నావు అంటే నీ హృదయం అంత సంతుష్టిగా, హృదయం ఆనందంగా సంతోషంగా ఉంటుంది అంటే ఆహారం కారణమైతే ఆ ఆహారాన్ని నీకు ఇచ్చింది ఎవరు? దేవుడండి. ఏమండి ఏ మనిషినైనా అడగండి, నీకే ఫుడ్, కూరగాయలు ఏదంటే ఇష్టం అని అడగండి. కొంతమంది నాకు వంకాయ అంటే చాలా ఇష్టం అని అంటారు కదండి. వంకాయ అంటే ఇష్టమట. వంకాయని ఎవరు చేశారు? అమ్మనాలు చేశారా? కొంతమందికి వంకాయ ఇష్టం ఉండదు. నాకు బెండకాయ అంటే ఇష్టం అండి. బెండకాయ ఎవరు చేశారు? దేవుడు చేశాడు. కొంతమంది క్యారెట్ ఇష్టం. క్యారెట్ ఎవరు చేశారు? దేవుడు చేశాడు. కొంతమంది కాకరకాయ ఇష్టం. కాకరకాయ ఎవరు చేశారు? దేవుడు చేశాడు. ఎందుకంటే ఇప్పుడు కాకరకాయ ఇష్టపడినోడు వంకాయ తిండు, వంకాయ అంటే ఇష్టపడినోడు మరొకటి తిండు. భూమి మీద వంకాయ ఒకటే చేశాడు అనుకోండి దేవుడు, ఆ వంకాయ అంటే ఇష్టపడినోడు పరిస్థితి ఏంటి చెప్పండి? ఆకలితో చచ్చిపోతాడండి. ఎందుకంటే అదంటే ఇష్టం ఉండదు, తినలేడు. అందుకే అన్నాడు దేవుడు, వంకాయ తినవా నాయన, బెండకాయ తినరా, బెండకాయ తినవా, దొండకాయ తినరా, దొండకాయ వద్దా, కాకరకాయ తినరా. ఎన్ని కూరగాయలు చేశాడు, ఎన్ని ఆకుకూరలు చేశాడు. ఈ ఆకుకూరలో కూరగాయలు నీకు వద్దనుకుంటే నాన్ వెజ్కి వెళ్ళిపోయినాయన అన్నాడు. చేపలు, రొయ్యలు, పీతలు, ఏమండి మటనా, చికెనా, ఎన్ని రకాల మాంసాహారాలండి. ఆహారం ఇదంతా చేసిన దేవుడు. మనుషులు తింటున్నారు తప్పండి, ఆలోచించుకోలేదు. ఆరగించారు తప్ప ఆలోచించలేదండి. ఎంత బాగా రాస్తున్నాడు చూడండి ఆ మాట. మీకు ఆహారమును అనుగ్రహించి మీ హృదయములను ఉల్లాసముతో నింపుచు మేలు చేయుట చేత తనను గూర్చిన సాక్ష్యము లేకుండా చేయలేదని బెగ్గరగా చెప్పిరి. అంటే నువ్వు ఆహారం తింటున్నా, నువ్వు వర్షాన్ని చూసినా, నీళ్లు నీ మీద పడుతున్నాయన్నా, పంట పండుతుంది అన్నా, ఇవన్నీ కూడానంటే ఏంటంట? దేవుడు నేనున్నాను, మీ కొరకు కష్టపడి పని చేస్తున్నాను, ఆ పనికి సాక్ష్యాలట ఇవన్నీ. ఎంత బాగా చెప్పాడు దేవుడు బైబిల్లో. నేను మీ కొరకు కష్టపడుతున్నానన్న కష్టానికి సాక్ష్యం ఇదిగో మీ కళ్ళ ముందు ఉన్న తిండి, మీరు తింటున్న ఆహారం, మీరు త్రాగుతున్న నీళ్లు, వస్తున్న ఋతువులు, పైన ఆకాశం, నేను పడుతున్న కష్టానికి రుజువులు నాయన అన్నాడు. ఏమండి ఈ రాత్రి మీరు ఒకటే అర్థం చేసుకోవాలి, దేవుడు కష్టపడుతున్నాడని ఎంతమంది అర్థం చేసుకున్నారు ఆయన్ని? దేవుడు కష్టపడేవాడు అని దేవుని ఎంతమంది తెలుసుకున్నారు? మళ్ళా చెప్తున్నాను, దేవుని ఎంతమంది తెలుసుకున్నారు? దేవుడు కష్టపడేవాడు, నా కొరకు నిరంతరము శ్రమ పడుతున్నాడు, నా ఆహారం కోసం, నా గాలి కోసం, నా నీటి కోసం, నా సంతోషాల కోసం, నా ఆనందాల కోసం నన్ను కన్న నా తండ్రి పరమందు కష్టపడుతున్నాడు. ఎవరికి తెలుసా ఆయన కష్టం? ఎవరికి తెలుసండి? ఏమంటే మన పెద్దవాళ్ళు ఒక సామెత పెట్టారు, పెద్దోళ్ళకి తెలుసా సామెత? నారు పోసిన వాడు
నీరు పోయాడా అంటే, నారేసాడంటే ఖచ్చితంగా రైతు ఏం వేస్తాడట, వెళ్ళి నీరు పోయాలి. కష్టపడాలా? కష్టం. నారు పోసిన రైతు నీరు పోయడానికి కష్టపడితే, మనుషులకు జన్మనిచ్చిన దేవుడు వీళ్ళ బ్రతకడానికి కూడా ఏం చేస్తున్నాడు? నరుడికి అవసరమైన సమస్తాన్ని సమకూర్చటానికి కష్టపడుతున్నాడు. మళ్ళా చెప్తున్నాడు, కష్టపడుతున్నాడు. ఆయన కష్టాన్ని తెలుసుకున్నది ఎంతమంది ఈరోజు భూమి మీద? దేవుడి కష్టాలు ఎంతమంది అంటే తెలుసుకున్నారు? ప్లేట్లోకి ఆహారం రాగానే, అమ్మో ఇది నా పరమందున్న నా తండ్రి కష్టపడబట్టి నా ప్లేట్లోకి ఆహారం వచ్చిందని ప్రార్థన చేసుకుని ఆయనకి స్తోత్రాలు చెప్పి ఈరోజు భూమి మీద ఆహారం తినేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఎంతమంది ఉన్నారు? దేవుని పిల్లలారా, శాంపుల్ చెప్పాను ఈరోజు. ఆయన కష్టాన్ని, ఆయన పనిని మనం తెలుసుకోలేకపోయాం. నరులు తెలుసుకోలేకపోయారు ఈ విషయం. ఆయన పని చేస్తున్నాడన్న సంగతి తెలుసుకోలేకపోయారు నరులు. రేపు చెప్తాను అసలు విషయం. నరులందరి కొరకు కష్టపడి, నరులందరూ ఆయన బాగా తెలుసుకోవాలని దేవుడు ఆశపడితే, ఈ భూమి మీద ఉన్న మనుషులు ఆయన తెలుసుకున్నారా? ఆయన గురించి ఆలోచించారా? ఆయన గురించి చక్కగా ఏవైనా పని చేస్తున్నారా? కష్టపడుతున్నారా? పోనీ ఆయన కష్టాన్ని అనుభవిస్తూ నా తండ్రి కష్టపడుతున్నాడు అని కనీసం ఎవరికైనా 10 మందికి చెప్తారా అంటే చెప్పేవారు లేరు, ఆలోచించేవారు లేరు, ఆయన కష్టం గురించి ప్రకటించేవారు లేరు, ఆయన కష్టాన్ని అనుభవిస్తూ ఆయన స్తుతించేవారు లేరు, ఆయన మహింపరిచేవారు లేరు, ఆయన గురించి ఆలోచించేవారు లేరండి. దేవుని పిల్లలారా, ఈ 2 రోజులు మా మహాసభలు, ఈ సభల యొక్క మహా ఉద్దేశం ఏంటంటే, సభలో కూర్చుని వాక్యం అన్న వాళ్ళు ఎవరో ఒకరికి దేవుడి గురించిన కాస్త అయినా చెప్పాలి, తెలుసుకోవాలి. తెలుసుకుని ఈరోజు మేము గ్రామాన్న ఆయన కష్టం, ఆయన కష్టాన్ని తెలుసుకున్నాం కనుక చెప్పుకుంటూ వెళుతున్నాం. అనేక మందిని ఆయన వైపు తీసుకుని వస్తున్నాం. నిజంగా ఆయన కోరుకున్న వ్యక్తిత్వాలు, ఆయన కోరుకున్న మనస్తత్వాలు, ఆయన కోరుకున్న జాలి, దయ, కృప మనుషుల్లో ఉండాలి అని వాక్యాన్ని వెలుగెత్తి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మిమ్మల్ని పుట్టించిన మీ తండ్రి మిమ్మల్ని ఇలా ఉండాలని కోరుకుంటున్నాడు అని అనేక మందికి ఆయన గురించిన సమాచారం తెలియచేస్తున్నాం. మీ గ్రామంలో ఆయన గురించిన కష్టం తెలుసుకున్న వారు ఎవరైనా, అమ్మో నా తండ్రి కష్టపడుతున్నప్పుడు, నా తండ్రి కష్టం వల్ల నేను బ్రతుకుతున్నప్పుడు ఆయన కష్టాన్ని నలుగురికి చెప్పాలి కదా, ఇలాంటి సభలు పెట్టాలి కదా, ఇలాంటి సభలు పెట్టి అనేక మందికి ఆయన గురించిన సమాచారం తెలియచేయాలి కదా అని మీలో ఎవరో ఒకరో, ఇద్దరో, ముగ్గురో, నలుగురో ఆయన గురించి ఏమైనా ఆలోచిస్తారేమో, ఆయన గురించి ఏమైనా తెలుసుకుంటారేమోనని ఈ సభలు జరిపిస్తున్నాం. అంతే. మేము 2 రోజులు వాక్యం చెప్తామండి, వెళ్ళిపోతామండి. ఎందుకు చెప్తున్నాం? కష్టపడి. ఎందుకు కుటుంబాలను వదిలిపెట్టి చెప్తున్నారు? ఎందుకు 1000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు అంటే, ఆయన మా కోసం కష్టపడుతున్నాడు అన్న సంగతి మాకు అర్థమైపోయింది. అనేక మందికి విషయాన్ని చేరవేయాలి, చెప్పాలి. వాళ్ళలో ఆయన గురించిన విశ్వాసాన్ని పుట్టించాలి. ఆ తండ్రి వైపు పిల్లల్ని మళ్ళించాలి. అంతే. మీరు మీ తండ్రి అయిన దేవుడు, పరలోకంలో ఉన్న మీ సృష్టికర్త వైపు మీరు మళ్ళాలి అన్న ఉద్దేశంతోనే 2 రోజుల సభలు. రేపు చెప్తాను అసలు విషయాలు. భూమి మీద దేవుణ్ణి కంప్లీట్గా తెలుసుకున్న ఒక వ్యక్తి భూమి మీద ఎలా జీవిస్తాడో రేపు చెప్తాను. నమ్ముకున్న వాళ్ళు అలా బతకలేరండి, కానీ ఆయన పూర్తిగా తెలుసుకొని నమ్మిన వాళ్ళు ఎంత బలంగా దేవుడి కోసం బ్రతుకుతారో, వాళ్ళ మాటలు ఎలా ఉంటాయో, ఆయన్ని వాళ్ళ జీవితాలను బట్టి ఎంత గొప్పగా స్తుతిస్తారో, గొప్ప చేస్తారో రేపటి దినం మీరు విందురు. కానీ త్వరగా వచ్చేయండి. మొదటి రోజు ఆలస్యమైందని కొన్ని సంగతులు చెప్పి ముగిస్తున్నాం. రేపు త్వరగా రండి. ఎక్కువ సంగతులు బైబిల్లో నుండి మనం నేర్చుకుందాం. ప్రార్థన చేసుకుందాం.